పింగళి వెంకయ్యకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. జాతీయ పతాక రూపకర్తగా, గొప్ప దేశభక్తునిగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. జాతీయ పతాక రూపకర్తగా భారత జాతికి చిరస్మరణి సేవలు అందించిన పింగళి వెంకయ్యకు మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దామని చంద్రబాబు అన్నారు. పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. మన త్రివర్ణ పతాకం కేవలం ఒక జెండా మాత్రమే కాదని అది భారతీయుల ఐక్యతకు ప్రతీకని గుర్తు చేశారు. పింగళి వెంకయ్య తెలుగువారు కావడం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సామాజిక భద్రత, పింఛన్ల పంపిణీ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రాజమహేంద్రవరం, గోపాలనగర్, పుంత ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో 2,67,217 మంది లబ్ధిదారులకు 118 కోట్ల పెన్షన్ పంపిణీ పూర్తయిందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కనకాయలంక సమీపంలో వైనతేయ నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. లంక గ్రామాల ప్రజల కోసం అధికారులు 2 మర పడవల్ని ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5.52 లక్షల క్యూసెక్లుగా ఉంది. బ్యారేజ్లోని 85 గేట్లను పూర్తిగా తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామంలో 2 తలలతో ఉన్న గొర్రె పిల్ల జన్మించింది. గొర్రెల కాపరి రాములు యాదవ్కు చెందిన గొర్రె ఈ వింత పిల్లకు జన్మనివ్వడంతో గ్రామస్తులు ఆసక్తిగా చూసేందుకు తరలివస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్లో గాంజా విక్రయిస్తున్న ముగ్గురిని కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 కేజీల గాంజా, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను కేపీహెచ్పీ పోలీసులకు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద 2 బైకులు ఢీకొన్నాయి. బుల్లెట్ బైక్ అతి వేగంగా వచ్చి ఫ్యాషన్ ప్రో వాహనాన్ని ఢీకొట్టడంతో 2 వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదంలో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు విచారణ చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలంలో 5గురు పాము కాటుకు గురై అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే చిన్నమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇరాన్పై సైనిక దాడికి బదులుగా చర్చలకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. శాంతి ఒప్పందానికి ముసాయిదా సిద్ధంగా ఉందని, ఇరాన్ అణు ముప్పు పూర్తిగా ముగియాలని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రతిపాదిత ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా మద్దతిస్తోందన్నారు.